ఏ ప్రాంతాల మధ్య రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 5000 సంవత్సరాల నాటి రాళ్ళు బయటపడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 కరాచీ, లాహోర్. కరాచీ లాహోర్ రైల్వే మార్గాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1850వ సంవత్సరం. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర, నాగరికత దేనితో ప్రారంభమైందని భావించేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 వేద నాగరికత. 1920 సంవత్సరంలో హరప్ప, మొహంజదారో ప్రాంతాలలో జరిపిన త్రవ్వకాల వల్ల మన దేశ చరిత్ర ఎన్ని వేల సంవత్సరాల కిందట ప్రారంభమైనట్లు తెలుస్తోంది? ఆన్సర్ ఆప్షన్ 1 2000 సంవత్సరాల కిందట. భారతదేశంలో మొదటి నాగరికత? ఆన్సర్ ఆప్షన్ 1 సింధు నాగరికత. హరప్ప, మొహంజదారో ప్రాంతాలలో తవ్వకాలు జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 2 1920 సంవత్సరం. సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదటి తవ్వకాలు జరిపిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 1 హరప్ప. సింధు నాగరికత ఏ నది ఒడ్డున వెలిసింది? ఆన్సర్ ఆప్షన్ 1 సింధు, గగ్గర్, హక్రా. సింధు నాగరికత కాలం? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 2500 నుండి 1700. సింధు నాగరికత అవశేషాలు ఎన్ని ప్రాంతాల్లో లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 4 1500 ప్రాంతాలలో. సింధు నాగరికత అవశేషాలు లభించిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 4 భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో సింధు నాగరికత అవశేషాలు లభించాయి. సింధు నాగరికతకు సంబంధించి సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మహాస్థాన వాటిక ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మొహంజదారో. 6 ధాన్యాగారాలు, కార్మికుల నివాస భవనాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 హరప్ప. అతిపెద్ద నౌకాశ్రయం గుర్తించిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 2 లోథాల్. సింధు ప్రజల గృహాలకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. సింధు ప్రజల ప్రధాన వృత్తి? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవసాయం. సింధు ప్రజల ప్రధాన వినోదం? ఆన్సర్ ఆప్షన్ 3 ఎద్దుల పోటీలు. పశుపతి మహాదేవుని ముద్రిక లభించిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ 3 మొహంజదారో. సింధు ప్రజలు పూజించిన ప్రధాన దైవాలు వరుసగా?
ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ తల్లి పశుపతి. సింధు ప్రజల లిపి. ఆన్సర్ ఆప్షన్ 4 బొమ్మల లిపి. సింధు ప్రజలు పూజించిన వృక్షాలు. ఆన్సర్ ఆప్షన్ 1 రావి వేప. సింధు ప్రజల తూనికలు కొలతలను అనుసరించిన ఇతర దేశస్థులు. ఆన్సర్ ఆప్షన్ 4 పర్షియా మధ్య ఆసియా దేశాలు సింధు ప్రజల తూనికలు కొలతలను అనుసరించాయి. మెసొపొటేమియా నాగరికతకు సంబంధించి సరి అయినవి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. మెసొపొటేమియా నాగరికతకు సహజ అవరోధాలు లేవు. మెసొపొటేమియా ప్రజల లిపి క్యూనిఫామ్. ఈజిప్ట్ నాగరికతకు సంబంధించి సరి అయినది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. ప్రపంచంలో రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికతను ఫారోలు అనే రాజులు పరిపాలించారు. ఈజిప్ట్ నాగరికతకు చెందిన ప్రజల లిపి హోరియోగ్లైఫిక్ లిపి. కింది వాటిలో ఏ నదికి వచ్చే వరదలను ఊహించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 నైలు నది. కింది వాటిలో తప్పు జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2. ప్రపంచ నాగరికతల్లో సింధు నాగరికత స్థానం. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ స్థానం. సింధు నాగరికతకు సంబంధించి అగ్ని ఆరాధన లేదా హోమగుండాలు లభించిన ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 3 లోథాల్ మరియు కాలిబంగన్. గ్రిడ్ ప్రణాళికను అనుసరించిన నాగరికత. ఆన్సర్ ఆప్షన్ 3 సింధు నాగరికత. సింధు నాగరికత పతనానికి గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించని చరిత్రకారుడు. ఆన్సర్ ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్. చాలా వరకు అమ్మ తల్లి విగ్రహాలు దేనితో తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 మట్టి. సింధు నాగరికతకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సింధు ప్రజల లిపిని ఎవరూ అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వారి లిపి బొమ్మల లిపి. ఆర్యుల జన్మస్థలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 స్పష్టంగా చెప్పలేము. ఋగ్వేదంలో ఎక్కువసార్లు ప్రస్తావించిన నది. ఆన్సర్ ఆప్షన్ 3 సరస్వతీ నది. ఆర్యుల నాగరికత భారతదేశంలో మొదట ఏ ప్రాంతంలో వికసించింది? ఆన్సర్ ఆప్షన్ 1 సింధు సరస్వతి ప్రాంతం. వేద సాహిత్యానికి సంబంధించి సరి అయినది. ఆన్సర్ ఆప్షన్ 4 వేదం అంటే అత్యున్నత జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అని అర్థం. వేదాలను శృతులు అని పిలుస్తారు. భారతీయ యోగాకు వేదాలే ఆధారం. కింది వాటిలో వేదకాలం.
ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు. వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వామి దయానంద సరస్వతి. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఋగ్వేదం ప్రార్థనలు శ్లోకాల సముదాయం. యజుర్వేదం యజ్ఞాది క్రతువుల గురించి తెలుపుతుంది. సామవేదం సంగీతానికి సంబంధించినది. వేదాలలోని శ్లోకాలు క్రతువులు తత్వాలను గద్య రూపంలో వివరించేది. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రాహ్మణాలు. ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉపనిషత్తులు. తొలివేద కాలం అంటే? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరం వరకు. ఆర్యుల కాలంలో తెగ నాయకుడిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజన్. తొలివేద కాలంలో రాజన్కు సలహాలిచ్చే సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 సభా సమితి. తొలివేద కాలానికి సంబంధించి సరి అయినది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కుటుంబం సమాజానికి ప్రాథమిక అంగం. కుటుంబానికి పెద్ద తండ్రి. యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు తొలివేద కాలంలో.